నేనన్నయ్య సుమతిని. సుమతి, ఎలా ఉన్నావమ్మా? ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? యాండి, ఫోన్ స్పీకర్లో పెట్టి మాట్లాడండి. నేను బావున్నానన్నయ్య. అమ్మ వదిన ఎలా ఉన్నారు? మేమంతా బావున్నాను సుమతి. నువ్వెక్కడున్నావు? నీ గురించే మేం దిగులు పడుతున్నావు. నాకేం కాలేదొదినా, నేను క్షేమంగానే ఉన్నాను. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావు. నువ్వెక్కడున్నావు సుమతి? నేను నా భర్త పిల్లల దగ్గరకు వచ్చానమ్మా. వాళ్ల బాగోగుల గురించి దూరంగా ఉండి చూస్తున్నాను. ప్రేమ పెళ్లి చేసుకున్న భర్తను పిల్లల్ని దూరం నుంచి చూడడమేంటమ్మా? అంత కష్టం ఎందుకు? ఇది నాకు పరీక్షా సమయం అన్నయ్యా. నా తలరా రాసుంది. అంత కష్టంగా ఉన్నప్పుడు నువ్వక్కడెందుకు సుమతి? మా దగ్గరకొచ్చి హాయిగా ఉండొచ్చు కదా. లేదొదినా, కొద్ది రోజులు నన్ను అజ్ఞాతవాసంలోనే ఉండనివ్వండి. ఇక్కడ నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నీ సమస్య ఏంటో అన్నయ్యతో చెప్తే తను చూసుకుంటాడు కదా సుమతి. ఇది అన్నయ్య తీర్చే సమస్య కాదమ్మా, నాకు నేనుగా పరిష్కరించుకోవాల్సిన సమస్య. నీకు వీలుంటే ఒకసారి ఇంటికి వచ్చిపోమ్మా, నిన్ను చూడాలనుంది. నేనుంటాను. సుమతి, హలో సుమతి. మీరు ఇక్కడేం చేస్తున్నారు? మొక్కలకు నీళ్లు పెడుతున్నాను. మీరిప్పటి వరకు ఫోన్లో మాట్లాడారు, మేం చూసాం. అవును, మధ్యలో కాల్ వస్తే మాట్లాడాను. ఎవరితో మాట్లాడారు? అది మీకెందుకు? మాకు తెలియాలి. మీకెందుకు తెలియాలి? మరి అదిగా చెప్పండి. ఏంటమ్మా మా పిన్నితో గొడవ పడుతున్నారు? టీచర్ గారితోనే అత్తయ్య గొడవ పడుతుంది మామా. ఈవిడి గారు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు రామ్. ఎవరితో మాట్లాడారని అడిగితే ఏం చెప్పట్లేదు. మా టీచర్ ఎవరితో మాట్లాడితే మీకెందుకు? ఆవిడ నా ఇంట్లో ఉంది. తను ఎవరితో మాట్లాడిందో నాకు తెలియాలి. రామ్, అడుగు. ఎవరితో మాట్లాడారమ్మా? నా పర్సనల్ కాల్స్ గురించి ఇలా ఎంక్వైరీ చేయడం కరెక్ట్ కాదు బాబు. నిజమే కదా మామా, ఎవరి పర్సనల్ కాల్స్ వాళ్ళకుంటాయి. లేదు, ఇందులో ఏదో రహస్యం ఉంది, అది తేలాలి. తను మన దగ్గర ఏదో దాచిపెడుతోంది. అందుకే మనతో చెప్పడానికి భయపడుతోంది. నాది అంత రహస్యమైన జీవితం ఏం కాదు. అయితే ఫోన్లో ఎవరితో మాట్లాడారో చెప్పండి. మా టీచర్కి చెప్పడం ఇష్టం లేదు అంటుంటే బలవంతం చేస్తారేంటి? రోజు మీరు ఎవరితో మాట్లాడుతున్నారో మాకు చెప్తున్నారా? అడుగు మామా. మా దగ్గర సీక్రెట్స్ ఏమీ లేవు. ఈవిడే ఏదో దాస్తోంది. మర్యాదగా చెప్పండి. అలా అడిగితే చెప్పదు మహా. ఆ ఫోన్ తీసుకొని రీడయల్ చేయి, ఎవరో తెలిసిపోతుంది. ఫోన్ ఇవ్వండి. దౌర్జన్యం చేస్తారేంటి? ఆవిడ దగ్గర ఏ దాపరికాలు లేకపోతే ఆ ఫోన్ ఇవ్వటానికి ఏంటి ప్రాబ్లం? ఫోన్ ఇవ్వండి. ఇవ్వండి, ఇవ్వమంటే వదలండి. ఫోన్ ఇవ్వండి. ఫోన్ చేయి మహా. మీరు చేస్తుంది తప్పు. ఫోన్ ఇచ్చేయండి. సీత, వదులు. సుమతి సడన్ గా ఫోన్ ఎందుకు కట్ చేసింది? మళ్ళీ చేస్తుందేమో, ఆగండి. సుమతి అక్కడ ఏ సమస్యలో ఉందో ఏమో.
అమ్మో అమ్మో నా ఫోను. అమ్మో అమ్మో నా ఫోను. సారీ పిన్ని. ఏయ్ ఏంటి సారీ? మంచి సీన్ జరుగుతుంటే మధ్యలో వచ్చి పాడు చేసావు. థ్యాంక్స్ దేవుడా, నా కూతురే నన్ను కాపాడింది. టీచర్ ఏదో పర్సనల్ కాల్ అంటున్నారు కదా, వదిలేండి పిన్ని. పర్సనల్ కాల్స్ చేసుకోవడానికి పర్సనల్ ఫోన్ కూడా మీ దగ్గర లేదన్నమాట. ఫోన్ కూడా మెయింటైన్ చేయడం లేదంటే మీరేదో పెద్ద సీక్రెట్నే మెయింటైన్ చేస్తున్నారు. అదేంటో కనిపెడతాను. మా మహాను మోసం చెయ్యాలనుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. త్వరలోనే మీ సంగతేంటో తేలుస్తాం. సారీ సాంబా, నా వల్ల నీ ఫోన్ పగిలిపోయింది. మీ వల్ల కాదు టీచర్, ఇదిగో ఈ ప్రీతి వల్ల పగిలిపోయింది. ఏ ప్రీతి, నీ వల్ల సాంబన్న ఫోన్ పగిలిపోయింది. సాయంత్రం లోపు ఆయనకు కొత్త ఫోన్ తెచ్చివ్వు, లేదంటే నీ ఫోన్ తీసుకుని సాంబన్నకి ఇస్తాను. నేనెందుకు కొత్త ఫోన్ కొనివ్వాలి? అది డబ్బా ఫోన్ కాబట్టి పగిలిపోయింది. ఇది డబ్బా ఫోన్ కాదమ్మా, నా సెంటిమెంట్ ఫోను. ఫీల్ అవ్వకు సాంబా, నీకు నేను కొత్త ఫోన్ కొనిస్తాను. థ్యాంక్ యూ సార్. నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సీత. నీకు కూడా థ్యాంక్స్ బాబు. టీచర్ గారు తన వాళ్ళందరినీ వదిలి మన కోసం ఇంట్లో ఉంటుంది మామ. ఏమో సీత, కావాలనే తన వాళ్ళకి దూరం అయ్యారో లేక తన వాళ్లే టీచర్ గారిని దూరం పెట్టారో తెలియడం లేదు. అవును మామ, పాపం టీచర్ గారికి కావలసిన వాళ్ళు త్వరగా ఆవిడ ముందుకొస్తే బాగుంటుంది. నా వాళ్ళందరూ నా కళ్ళ ముందే ఉన్నారు సీత. అయినా పైకి చెప్పుకునే అవకాశం ఇప్పుడు నాకు లేదు. సుమతి మళ్ళీ ఫోన్ చేయలేదేంటి శివ? ఏదైనా ముఖ్యమైన పనిలో ఉండి పెట్టేసిందేమో అత్తయ్య. ముఖ్యమైన పనిలో ఉండి పెట్టేసిందో లేదా ఏదైనా సమస్యలు ఎరుకుని పెట్టేసిందో మనకి తెలియదుగా లలిత. సమస్యలాంటిదేం ఉండదులేమ్మా. సుమతి తన భర్త పిల్లలకి దగ్గరగా ఉందని చెప్పింది కదా. కట్టుకున్న భర్తకు కన్న పిల్లలకు దగ్గరగా ఉండి దూరం నుంచి చూసుకుంటున్నానని సుమతి చెప్పింది. తను ఏదో సమస్యలో ఉండకపోతే అలా ఎందుకు చెప్తుంది? సుమతి చాలా సంవత్సరాలు కోమాలో ఉండి బయటపడింది కదా అత్తయ్య. తన ఇంట్లో ఎలాంటి పరిస్థితులున్నాయో ఏమో. అందుకే చెప్తున్నాను, ఎందుకైనా మంచిది సుమతి ఎక్కడి నుంచి ఫోన్ చేసిందో కనుక్కో శివా. వద్దమ్మా, తనను వెతికే ప్రయత్నం చేయొద్దని సుమతి మనకు ముందే చెప్పింది. తన మాట కాదని మనం అలాంటి ప్రయత్నం చేస్తే ఆ విషయం సుమతికి తెలిస్తే తను బాధపడుతుంది. అవునత్తయ్య, ఇంతకుముందు సుమతి తనే వెతుక్కుంటూ మన దగ్గరకు వచ్చింది. ఇక్కడికొచ్చి వెళ్ళిన తర్వాత కూడా తనే 2 సార్లు ఫోన్ చేసి క్షేమంగా ఉన్నానని చెప్పింది. ఎప్పుడు సుమతే మనకు సమాచారం ఇస్తుందమ్మా. ఇప్పుడు మనం తన వెంటపడి ఎంక్వైరీ చేయడం బాగోదు. అంటే సుమతి ఏదైనా ప్రమాదంలో ఉందేమోనని నా భయం శివా. మీ బాధ మాకు అర్థమైందత్తయ్య. ఇంటి నుంచి వెళ్ళిపోయాక సుమతి 2 సార్లు ఫోన్ చేసింది. తను మన ముందుకు రాలేదంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. కారణం లేకుండా సుమతి ఏ పని చేయదమ్మా. నువ్వు చెప్పినట్టే మనం సుమతి చేసిన ఫోన్ ద్వారా తన గురించి ఎంక్వైరీ మొదలు పెడితే
సుమతి మనకు మరింత దూరంగా వెళ్ళిపోవచ్చు. వద్దు శివ, వద్దు. ఇన్నాళ్ళు అది మనకి దూరం అయింది చాలు. ఇంకా దూరం అయితే నేను భరించలేను శివ. అందుకే అత్తయ్య, సుమతి ఎక్కడున్నా తను క్షేమంగా ఉండాలని కోరుకుందాం. ఎప్పుడోసారి తనే మన ముందుకొస్తుంది. వస్తుందో రాదో అని బెంగగా ఉంది లలిత. వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయింది. మళ్ళీ తనని చూసే అదృష్టం నాకుందో లేదో. సుమతి తప్పకుండా వస్తుందమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. ఏదో ఒక రోజు సుమతి మళ్ళీ మన దగ్గరకు వస్తుంది. మీకెందుకమ్మా శ్రమ? నేను చేసుకుంటాను కదా. పర్వాలేదు రాజ్యం. ఈ ఇంట్లో నువ్వు తనకి సాయంగా ఉంటున్నావని సీత చెప్పింది. అందుకే నేను నీకు సాయం చేస్తున్నాను. సీతమ్మ చాలా మంచిది. ఆ సీతమ్మకి అడవుల్లో కష్టాలొస్తే ఈ సీతమ్మకు అంతఃపురంలోనే కష్టాలొచ్చాయి. అడవైనా అంతఃపురమైనా సీత తన శక్తిని నిరూపించుకుంటుంది రాజ్యం. మనలాంటి వాళ్ళకి సాయం చేస్తే సీత ఇక్కడ నిలదొక్కుంటుంది. అది కిచెన్లో ఉంది అర్చన. దాన్ని దారుణంగా తిట్టి ఇంట్లోంచి పారిపోయేలా చేద్దాం. డైరెక్ట్గా తిడితే ప్రాబ్లం అవుతుందేమో మహా. అందుకే ఇండైరెక్ట్గా తిడదాం. ఇండైరెక్ట్గా అంటే ఎలా మహా? చెప్తాను. వసే రాజ్యం, ఇలా రా. ఏంటి మేడం పిలిచారు? నీకు సిగ్గుందా? నువ్వసలు మనిషివేనా? ఆడదానివేనా? నేనేం చేశాను మేడం? నోర్ మోయ్. చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ ఏం చేశానని అడుగుతున్నావా? ఎంతలో ఉండాలో అంతలో ఉండక నీ స్థానం మర్చిపోయి ప్రవర్తిస్తున్నావా? నీ స్కీమ్ ఇదా మహా? అర్థమైంది. నీ స్థాయి ఎంత, నీ బతుకెంత? నీ వెధవ మొహానికి ఇలాంటి పళ్ళు కావాల్సొచ్చాయా? మీరు నన్నెందుకు తిడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అమ్మగారు. నాకు అర్థమైంది. రాజ్యాన్ని అడ్డుపెట్టుకుని నన్ను తిడుతున్నారు. అర్థం కాకపోవడానికి నువ్వేమైనా చిన్న పిల్లవా? ఇంత వయసు వచ్చింది, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలీదా? వయసు వస్తే సరిపోదు, బుద్ధి కూడా రావాలి. ఛీ! నీది ఒక జన్మేనా? పశువులు పురుగులు ఎంతో, నువ్వు కూడా అంతే. నీ వల్ల ఏ ఉపయోగం లేదు. పాపం, నా వల్ల రాజ్యం తిట్లు తింటోంది. ఏం చేయాలి? నీలాంటి చీడ పురుగుల్ని ఇంట్లో ఉండనివ్వడమే తప్పు. నీలాంటి వాళ్ళు ఉన్న చోట శని దరిద్రం తప్ప ఇంకేమీ ఉండవు. ఇలాంటి బ్రతుకు బ్రతికే కంటే ఎక్కడికైనా పోయి చావడం మేలు. నీకెంత పొగరే? కళ్ళు నెత్తికెక్కాయా? ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? డబ్బు ఉందని దర్పమా? ఆస్తి ఉందని అహంకారమా? గడిచిపోతుందని గర్వమా? ఏ అధికారం చూసి విర్రవేగుతున్నావు? ఏ హక్కు ఉందని మిడిసిపడుతున్నావు? నువ్వేమైనా మహారాణి అనుకుంటున్నావా? అంతలా రెచ్చిపోతున్నావు? కళ్ళు నెత్తికెక్కితే ఆ కళ్ళు పీకేస్తా. తోలు మందమైతే ఆ చర్మం వలి చేస్తా. నోరెక్కువైతే నాలుక కోసేస్తా. ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే పళ్ళు రాలగొడతాను.
పద్ధతిగా ఉండకపోతే పేక పిసికి పాతేస్తాను. చూసావరా సీత మీ పిన్నిని ఎలా తిడుతుందో? వెళ్ళాపు, సీతకి బుద్ధి చెప్పు. చెప్పింది అర్థమైందిగా. చెవికెక్కించుకుంటే బాగుపడతావు, లేదా బ్లేడుతో పెన్సిల్ని చెక్కినట్టు కత్తి పిడితో నీ మొహాన్ని కసకస కసకస. సీత 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 నిన్ను ఏమైంది మామా? ఉన్నట్టుండి చెయ్యి పైకెత్తావు. మరేంటి తమాషాగా ఉందా? మా పిన్నిని ఎందుకు తిడుతున్నావు? దేవత లాంటి అత్తయ్యను నేనెందుకు తిడతాను మామా? ఇంతసేపు తిట్టిన తిట్టకుండా తిట్టావు కదా. తిట్టాల్సినవన్నీ తిట్టేసి మళ్ళీ నన్ను దేవత అది ఇది అంటున్నావా? ఒక్క నిమిషం ఉండవే దరిద్ర మొహందానా. అదిగో మళ్ళీ తిడుతుంది చూడండి. ఆగమంటే ఆగవెంటే అక్కు పక్షి అడ్డగాడిదా. ఎందుకే అలా తిడుతున్నావు? నీ ఒళ్ళు ఎలా ఉంది? పిచ్చి గాని పట్టిందా? అయ్యో, నేను తిడుతుంది మిమ్మల్ని కాదత్తయ్యా, ఫోన్లో మాట్లాడుతున్నాను. ఫోన్ ఎక్కడుంది? ఎక్కడుందే ఫోను? ఫోను ఛార్జింగ్ లో ఉంది చిన్నత్తయ్యా. ఈ టీతు నా చెవిలో ఉంది. సీత, అది టీత్ కాదు, బ్లూటూత్. బ్లూ టీతో ఎల్లో టీతో ఏదో ఒకటి దీన్ని చెవిలో పెట్టుకుని మా ఫ్రెండ్ రేణుకొని తిడుతున్నాను. అబద్ధం, నువ్వు నన్నే తిట్టావు. లేదత్తయ్యా, మా ఫ్రెండ్నే తిట్టాను. ప్లేట్ మారుస్తుంది మహా, తను తిట్టింది నిన్నే. నమ్మరా? ఒక్క నిమిషం. మీ ముందే నిరూపిస్తాను, వినండి. హలో రేణుకా. చెప్పు సీత. ఇంకా ఏం చెప్పాలి? నిన్ను ఎన్ని తిట్లు తిట్టాను? నిజమే సీత, నువ్వు నన్ను తిట్టడం రైటు. నాకు బుద్ధొచ్చింది. ఇక నుంచి నువ్వు చెప్పినట్టుగా వింటాను. మళ్ళీ మాట తప్పవుగా? మాట తప్పితే నేను మనిషినే కాను. మారుతాను సీత, ప్రామిస్. సరే, ఉంటాను. అప్పుడప్పుడు ఫోన్ చేసి ఇలాగే తిడుతూ ఉండు. బాయ్. విన్నారు కదా, ఇప్పుడు మీ అనుమానం తీరిందా? మీ ఫ్రెండ్ అయితే మాత్రం నువ్వు అంతలా తిట్టడం ఏంటి సీత? ఫోన్ చేసి అదే తిట్టమంటుంది మామా. నువ్వే విన్నావుగా, నన్నేం చేయమంటావు? అయినా తప్పు చేసిన వాళ్ళను ఈ సీత ఇలాగే తిడుతుంది. సిగ్గు బుద్ధి ఉన్నవాళ్ళు మంచిగా మారతారు. అవి రెండు లేని వాళ్ళు పశువుల్లో మిగిలిపోతారు. ఈ సీతని ఏమనాలో అర్థం కావడం లేదు. సీత తిట్టింది మిమ్మల్ని కాదు అని అర్థమైంది కదా పిన్ని. కూల్. సీత ఇంకా మిమ్మల్ని తిట్టిందేమో అని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను. అయినా సీతకి నిన్ను అంత డైరెక్ట్గా తిట్టే ధైర్యం ఎక్కడుంది మహా? ఇంక ఈ గొడవ వదిలేసాయి.
సీతకి నన్ను ఎందుకు తిట్టారో చెప్పలేదు మేడం. సీత వాళ్ళని తిట్టలేదు, వాళ్ళు నిన్ను తిట్టలేదు. పంచుడు రాజ్యం.